హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు సిగ్నేచర్ వ్లాగ్స్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెంచ్ బీన్స్ కర్రీని డిఫరెంట్ స్టైల్లో గ్రేవీగా ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ దానికోసం నేను కట్ చేసి పెట్టుకున్న 1/2 kg ఫ్రెంచ్ బీన్స్ని తీసుకున్నాను. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఈ బీన్స్ వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుతూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ స్లైసెస్, అలాగే 2-3 పచ్చిమిరపకాయలు వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టమాటాలను వేసుకొని చక్కగా అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. రండి మూత తీసి చూద్దాం. టమాటాలు చక్కగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, అలాగే కారం, కొంచెం ధనియా పౌడర్, అలాగే పక్కన పెట్టుకున్న ఫ్రెంచ్ బీన్స్ని కూడా వేసుకొని చక్కగా ఈ మసాలాలన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని చక్కగా అంతా కలిసేలా కలుపుకొని మరొక 2 నిమిషాల సేపు మగ్గించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నా, కర్రీ చక్కగా మగ్గుతుందండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ ఫ్రెంచ్ బీన్స్ కర్రీ రెడీ అవుతుంది. తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇది రైస్లోకి కానీ, జీరా రైస్తో కానీ, లేదంటే చపాతీలోకి కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.